శనివారం ఎలా ఉండేదో తెలుసా చిన్నప్పుడు మా ఇంట్లోని ఓ పక్కన మా అమ్మ గుమ్మాలు కడుగుతూ ఉండేది. ఓ పక్కన నేనేమో పొయ్యి దగ్గర డొక్కేత్తా ఉండేవాడిని అనమాట పొయ్యిలోని వేడి నీళ్ళకి. ఓ పక్కన మళ్ళీ కుంకుడుకాయలు కూడా ఎత్తా ఉండేవాడిని. కుంకుడుకాయలు కొట్టడం ఒక ఆర్ట్ సరిగ్గా కొట్టకపోతే ఎలిసి చితికిపోతాయి. ఓ పక్కనేమో రామాలయంలోంచి పాటలు వినపడతా ఉండేవి. అందులో నాకు బాగా ఇష్టమైన పాట 'సంపూర్ణ రామాయణం' సినిమాలో నుంచి ఒక పాట ఉంటదనమాట. పరశురాముడు అంతలోని పారధరున్నామంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మర్చిపోతుంటా అని గుహుడు పాడే సందర్భంలో అది. అది నాకు బాగా కనెక్ట్ అవుద్ది ఆ లిరిక్. ఎందుకంటే టీవీలో 'చాగంటి కోటేశ్వరి' గారు చెప్తున్నప్పుడు నేను అలాగే కనెక్ట్ అయిపోయాను. నాకు ఒళ్ళు మర్చిపోయేవాడిని అనమాట నేనండి. ఎందుకంటే మరి పరశురాముడిని పారదోలడం అంటే పరశురాముడు ఎంత పరాక్రమవంతుడు. మామూలుగా ఆయన నడిచొస్తుంటేనే సగం మంది కళ్ళు తిరిగి పడిపోతారు. అంత తేజస్సు ఉన్నవాడు. మరి రాముడి వారు ఏమన్నా తక్కువ? మండిత విస్ఫులింగ విస్మజ్వలితానల కీలడు అబ్జ గర్భాండం నిండా రామ వసుధాదిపుడేశాడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైల చాలనోద్దండ ఫలప్రచండ పురదండ విఖండన చండకాండములు. ఆయన కోదండం పట్టుకుని బాణాలు వేయడం మొదలుపెట్టారంటే లంకాపట్నం కూడా చీకట్లో కమ్ముకుపోద్దని చాగంటి కోటేశ్వర గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పి పద్యం అనమాట. అవన్నీ అంటే ఇల్లు మర్చిపోతుంటాం. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి